అన్న మూవీ అయితే గేమ్ చేసి ఇచ్చి పడేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ మనకు శంకర్ సార్ డైరెక్షన్ కానీ మూవీ చాలా బాగుంది. మూవీ పడినప్పుడు ఎన్ని వరకు నాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలే. ప్రతి సీన్ ఒక అద్భుతంగా ఉంది. నాకైతే చాలా కొత్త ప్రపంచం, కొత్త యుగంలోకి పోయినట్టుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శంకర్ గారి డైరెక్షన్ అంటేనే నాకు ఏదో ఒక తెలియని ఆనందం, ఒక కొత్తదనం నాకు ఏదోలా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఏదైనా చెప్పుకోదగ్గ నెంబర్ 1 డైరెక్టర్ అంటే అది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శంకర్ సారే. ఆయన తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళతో అంత కాదు. ఇంకోటి ఈ మూవీలో మనకు 2018 రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ కానీ మన పాటలకు ఆ డ్యాన్స్ కానీ వేరే లెవెల్. డ్యాన్స్ పుట్టిందే కొనిదేలా సింహంతో, మామూలు కాదు. మొత్తానికి అన్ని పాటలు చాలా బాగున్నాయి. హీరోయిన్ బాగుంది. విలనిజము వచ్చేసి మనకి ఎస్జే సూర్య నటరాక్షసుడు విలనిజం చాలా బాగుంది. అంజలి గారి పాత్ర చాలా బాగుంది. కొన్ని మనకు పాలిటిక్స్ టచ్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. చాలా ఫ్రెష్ పాయింట్తో, ఫ్రెష్ జోనర్లో చాలా ఫ్రెష్గా 2005లో మనకు ఫ్రెష్గా రిలీజ్ చేశారు శంకర్ సార్. మూవీ అయితే చాలా 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 బాగుంది. ఎక్కడ బోర్ కొట్టదు, డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. శంకర్ సార్ చాలా గ్రేట్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్. మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ అందరూ నేను చూడాలని కోరుకుంటా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సినిమా గేమ్ చేంజర్, నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, రికార్డ్స్ చేంజర్, కంటెంట్ చేంజర్ బ్రో. అసలు సినిమా అయితే వేరే లెవెల్లో ఉందని అసలుకి రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ అయితే ఐఏఎస్ IPS అసలుకి సీఎం అనౌన్స్మెంట్ చేసి ఆ క్యారెక్టర్ కానీ లాస్ట్లో ఎలక్షన్ ఈసీ కమిషనర్ క్యారెక్టర్ కానీ అయితే ఎరగదీశాడన్న. దానికి హైలైట్గా ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే అసలుకి అల్టిమేట్గా ఉంది బ్రో. అసలుకి బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్జే సూర్య గారు వచ్చినప్పుడు వస్తుంటుంది అనమాట అనేది. అదైతే అల్టిమేట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్లు మనకి అవి ఇవి కామెడీ ఇవన్నీ కాదు బ్రో, మంచి సోషల్ కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఒకే ఒక్కటి సినిమా చూస్తే మనకి ఎంత గూస్ బంప్స్ వస్తాయో దానికి డబల్ వస్తాయి బ్రో. ఇంకోటి ఎస్పెషల్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అన్న. సాంగ్స్ అయితే చాలా చాలా హైలైట్గా ఉంది. దోప్ సాంగ్ అయితే అసలుకి కొత్త ఓల్డ్లో ఉన్నట్టుంది. ఆ టెక్నాలజీ కానీ ఆ వాడుకోవడంలో కానీ శంకర్ గారు హైలైట్ అనే చెప్పొచ్చు. మూవీ మాత్రము మెల్లమెల్లగా ఎక్కుతుందన్న. ప్రతి ఒక్క ఇండియాని ఈ సినిమా చూడాలన్న. ఎందుకంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట. ఆయన మామూలు సినిమాలకు రారు, ఒక మెసేజ్ ఉన్న సినిమాకే ఆయన ఆడియో ఫంక్షన్కి వస్తాడు. ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, మొత్తం బద్దలవుతుంది. ఆల్రెడీ నైట్ నుంచే తమిళనాడులో ఒక పండగ వాతావరణం నెలకొందనమాట. ప్రతి ఒక్కడు 20 రివ్యూలు చూస్తే 20 రివ్యూల్లో 19 రివ్యూలు పాజిటివ్గానే ఉన్నాయన్నమాట. అంటే తమిళనాడులో ఏ రేంజ్ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తెలుగు ప్రేక్షకులు అయితే అసలుకి ఇంకా వేరే వరల్డ్కి వెళ్ళిపోవచ్చు బ్రో. అంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు బ్రో. చాలా చాలా చక్కగా ఉందన్నమాట. సంక్రాంతి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. అది రామ్ చరణ్ అన్నగారితో స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. బాగుందండి. గేమ్ చేంజర్ చాలా బాగుంది. నాకు నచ్చిన అంశాలంటే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ, శంకర్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు సినిమా. చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా తీశారు. జనసేన పార్టీకి కొన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపించాయి నాకు. డబ్బు తీసుకోకుండా ఓటేసి దమ్ము నీకు ఉందా అని కొంచెం రాజకీయ కోణంలో చూపించారు, కానీ ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి అది చాలా బాగా వర్కౌట్ ఉంది. దాని తర్వాత మన శ్రీకాంత్ గారి గురించి ఆయన చాలా బాగా చేశారండి. సీఎంగా చేశారు, ఎక్స్ సీఎంగా చాలా బాగుంది, బాగా చేశారు. బాగుందండి. ఆ అమ్మాయికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే కియారా అర్జున్ కూడా బాగా చేసింది. చాలా రిచ్గా తీశారు మేడం, చాలా బాగున్నాయి. మన తమన్ గారు కూడా బీజియం బాగా కొట్టారు. మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఎవరికి. ఆయన క్యారెక్టర్ కొంచెం తగ్గిందండి చెప్పుకోవాలంటే. నాకైతే అసలు స్క్రీన్ మీద రామ్ చరణ్ గారు తప్ప ఎవరినో చూడబోద్ది ఇలా. నేను యాక్చువల్లీ కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చా. ఆవును కూడా పక్కకి నెట్టేసి రామ్ చరణ్ గారు బాగా హైలైట్ అయ్యారు. అన్నా ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. సినిమా చూస్తే భయం అవుతుంది. సినిమా చూడటం జరిగింది ఇప్పుడే. గేమ్ చేంజర్ ఓకే అని అనిపించింది, కానీ నా గుండె ఎందుకో కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు. నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే శంకర్ మార్కు నాకు కానరాలేదు భయ. యాక్టింగ్ అయితే ఎరగదీశాడు రామ్ చరణ్ అయితే. యాక్టింగ్ అయితే ఎవరెవరో క్యారెక్టర్లు ఉన్నాయో, అంటే స్టోరీ ఇంకొంచెం గట్టిగా ఉంటే, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం గట్టిగా పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం క్యారెక్టర్ కొంచెం చిన్నగా పెట్టారు. అందులో వెంటనే చనిపోవడం జరుగుతుంది. అది ఇంకొంచెం గట్టి పవర్ఫుల్గా పెట్టుంటే అది జరుగుతుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మనోడికి నత్తి గురించి వల్ల శ్రీకాంత్ని పెట్టాల్సి వస్తుంది సీఎంగా. దానివల్ల కొంచెం మనోడు సీఎం అప్పన్నను చంపేస్తాడు అన్నమాట. చూసినంత వరకు హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే నాకు స్టార్టింగ్లో ఒక హైలైట్స్ వస్తుంది భయ. హెలికాప్టర్లో దిగుతాడు, కత్తి పట్టుకొని వెళ్ళిపోతాడు. నాకు ఆ సీన్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది భయ. స్టార్టింగ్లో అందరిని పట్టాల మీద పండబెట్టి ట్రైన్ వస్తుంటే
ఆ సీన్ నేను అసలు నాకు ఇంకా నాకు పోవట్లేదు బాయ్. ఆ సీన్ నాకు సినిమాలో ఎక్సలెంట్గా పెట్టింది బాయ్. అది ఇంకా సీన్స్ ఇంకొంచెం గట్టి పెట్టుకుంటే బాగుంటుంది. అదే ఏదో రూమ్లో ఈఎంలు ఉంటాయి కదా ఎలక్షన్ ఈవీఎంల మిషన్లో దాంతో ఫైట్ జరుగుతుంది భయ. అవును యూజువల్ స్టోరీ సేమ్ రొటీన్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీయే కానీ చూడొచ్చు వన్ టైం వాచ్. హీరో కోసం అయితే చూడొచ్చు భయ. గేమ్ చేంజర్ మూవీ చూసాను భయ. నాకైతే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అనిపించింది. ఎందుకంటే మనకు మూవీలో మేజర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది బాగా హైప్ వచ్చింది మూవీకి. అండ్ సెకండ్ హాఫ్లో మేజర్గా మనకు బాగా ఇంట్రెస్టింగ్గా సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్జే సూర్య అండ్ చరణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. శంకర్ గారు చేసిన బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఎస్జే సూర్యని విలన్గా సెలెక్ట్ చేసుకోవడం. అది మాత్రం చాలా బెస్ట్ పని. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఈ మూవీకి విలన్గా ఎస్జే సూర్య తప్ప ఇంకెవరు సెట్ గారు అన్నంత లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకు అంత హైప్ ఇచ్చి మన డిసప్పాయింట్ ఇచ్చే మూమెంట్ ఏంటిది అంటే క్లైమాక్స్ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ ఏదైతే ఎండ్ చేస్తారో అలా ఎండ్ చేస్తారు. చరణ్ గారిని ఇంకా కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు అని కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే మనకి శంకర్ గారి ప్లాట్ ఏదైతే ఉంటుందో మనము ఒకే ఒక్కడు కానీ భారతీయుడు కానీ అండ్ మా జెంటిల్మెన్ కానీ ఆ మూవీస్ని మనం ప్రెడిక్ట్ చూసి అదే లెవెల్లో మూవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. బట్ ఒకటైతే చెప్పచ్చు అన్న, భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా ఉంది. ఒక కమర్షియల్ మూవీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. బట్ చరణ్ గారిని ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది. బట్ అక్కడ కూడా చరణ్ గారిని ఒకటే రోల్లో ఉంచకుండా డిఫరెంట్ రోల్లో ఉంచారు. అక్కడ అది చాలా ప్లేస్ అయింది. కానీ దానికి తగ్గట్టు కొంచెం స్క్రీన్ ప్లే మనకు బెటర్మెంట్గా తీసుకుంటే బాగుండేది. మేజర్గా మనకి ఏంటంటే శంకర్ గారు ముందే స్టోరీ రివీల్ చేశారు. ఒక ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే వారు దానికి వచ్చే బియాండ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎంజాయ్ చేస్తారు అన్నది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం లిటరల్గా కామన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇంకొంచెం ఏంటంటే మనకి ఈ మూవీస్ అన్నీ చూసేసరికి రెగ్యులర్ కమర్షియల్ మూవీ పోతుంది అలానే చూస్తాం అన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్కా. సంక్రాంతి బరిలో హిట్టా బ్లాక్ బస్టర్ అనేది మాత్రం ఇక డాకు మహారాజ్ రిలీజ్ బట్టి ఉంటుంది. సో ఏదో కొంతమంది ఏదో ఇందాక గూగుల్లో చూస్తూ ఉంటే ఏదో కొంతమంది ఏదో నెగిటివ్ చేయాలని చూస్తూ ఉన్నారు కానీ బట్ డెఫినెట్లీ మూవీ ఒక ఫ్రెష్ మైండ్తో చూసిన ఆడియన్గా నేను చెప్తాను. నేనేం రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాదు, నేను ఒక న్యూట్రల్ తెలుగు సినిమా అభిమానిని. సో నాకైతే నిజంగా బాగా నచ్చింది. సో ఒప్పుకుంటాను, భారతీయుడు 2 అయితే నిజంగానే నాకు అస్సలు నచ్చలేదు. నేను కూడా బయటకు వచ్చి శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అది ఇది అని అన్నాను. కానీ బట్ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు మళ్ళీ ఫామ్కి వచ్చేస్తారు నాకు అనిపించింది. అండ్ రామ్ చరణ్ గారి మార్క్ కావచ్చు, శంకర్ గారి మార్క్ కావచ్చు మనకు కనబడింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ చేసిన అప్పన్న క్యారెక్టరైజేషన్ ఆయన చూపించే షేడ్స్, ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం కావచ్చు, లేకపోతే లైక్ ప్రజలంతా బాగుండాలి ఆ సంకల్పం కావచ్చు. సో అవన్నీ వచ్చేసి చాలా బాగా చూపించినారనమాట. అండ్ అదే జూనియర్ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది. సో రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారు వాళ్ళిద్దరి మధ్య కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది అనమాట మూవీ అంతా. సో మనం ఇద్దరు యాక్టింగ్ మనం బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ సాంగ్స్ కూడా నానా హైరానా సాంగ్ మిస్ అయింది కానీ జరగండి సాంగ్ కావచ్చు, రారా మధ్య సాంగ్ కావచ్చు, దోప్ కావచ్చు, ఒక ప్రాపర్ శంకర్ గారి సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటుంది ఆ విజువలైజేషన్ అయితే ఆ లెవెల్లో ఉంది. అండ్ మనకి ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కావచ్చు, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కావచ్చు, సెకండ్ హాఫ్లో స్టోరీని తీసుకెళ్ళిన విధానం కావచ్చు, ఓవరాల్గా అంటే నేనే ఇన్ని చెప్తానంటే డెఫినెట్లీ ఇది మంచి మూవీ బ్రో. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అంటే నేను కూడా ఇప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను బ్రో. ఎందుకంటే భారతీయుడు 2 నాకు నిజంగా తలనొప్పి వచ్చింది అనమాట సీరియస్లీ. సో నేను కూడా వచ్చినాను కానీ బట్ లేదు, డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. 2 hours 45 minutes లెంత్లో ఒక 20 minutes 25 minutes కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఎక్కగా కొంచెం మనకు బోరింగ్ అనిపిస్తుంది కానీ రిమైనింగ్ అంతా మనకు బాగానే ఉంటుంది. అన్న సినిమా ఫస్ట్ హాఫ్ చూడగానే అన్న అసలు లో ఎక్స్పెక్టేషన్తో సినిమా వెళ్ళాను కానీ ఫస్ట్ హాఫ్ చూడగానే అన్న బాక్స్ ఆఫీస్ని హంట్ చేసేసాడన్న. అంటే 2025లో ఫస్ట్ 1000 crores మూవీ అనేది అప్పుడే ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు అన్న. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్
ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes అయితే అన్న నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ 20 minutesలో అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అన్న. థియేటర్లో అయితే పిన్ డ్రాప్ సైలెంట్. ఆ 20 minutes అంటే అందరూ సీట్లో వెనక కూర్చున్న వాళ్ళు ఒకసారి ఎడ్జి సీటింగ్ దగ్గరికి వచ్చేసి నరాలు బిగబెట్టుకొని సీట్లకు అత్తకపోయారంటే ఆ సీట్ అనేది ఎంత ఎలివేటింగ్గా ఎంత ఇదిగా చూస్తాడనేది అర్థం చేసుకోవచ్చు అన్న. అసలు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్న. అసలు ఇప్పటివరకు మనకు శంకర్ ఫిలిమ్స్లో మనకు శంకర్ అంటే ఏఆర్ రెహమాన్ అంటే శంకర్ గుర్తొచ్చేవాళ్ళు. అంటే ఏఆర్ రెహమాన్ మిస్ అయిన తర్వాత అలాంటి మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాం, కానీ సూపర్గా మ్యూజిక్ ఇచ్చాడన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి ఒక్క సీన్ ఎలివేట్ చేసి పడేసిందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అప్పన్న క్యారెక్టర్ అన్న. చరిత్రలో నిలిచిపోతానన్న అప్పన్న క్యారెక్టర్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ప్రతి ఒక్క స్టేట్కి అలాంటి ఒక్క పొలిటీషియన్ ఉంటే చాలా ఇండియన్ పాలిటిక్స్ మొత్తం పారిపోతాయి. అంటే పొలిటికల్ అంటే పొలిటీషియన్ అంటే డబ్బు కోసం రాకూడదు అనేది గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న. రేటింగ్ పర్ఫెక్ట్ 4.5 or 4 ఇచ్చే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్గా ఉంది సినిమా అయితే. ఎలా అనిపించింది అన్న? మెగా ఫ్యాన్స్ డూప్ మళ్ళీ ఒకసారి డూప్ సినిమా చూస్తే అర్థమైంది అన్న. నిజంగా మెగా ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. పర్లేదు, ఒకసారి వదిలేయండి, నెక్స్ట్ టైం చూసుకుందాం. సినిమా రివ్యూకి వెళ్తే గేమ్ చేంజర్, ఆ సినిమా టైటిల్కి ఆ సినిమాకి కనెక్షన్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫస్ట్. సెకండ్ థింగ్, సినిమాని ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ అని ప్లాన్ చేసి అందులో ఏదో పొలిటికల్ డ్రామాని ఎంట్రీ చేసి ఏదో తీయాలి సినిమా అని తీశారు. దానికి ఇదే 400 crores ఎందుకు ఖర్చు అయ్యా అనేది నా క్వశ్చన్. నాకు అర్థం కాని మ్యాటర్. సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే బాగుండడం మీన్స్ కొన్ని సాంగ్స్ వినడానికి బాగున్నాయి, కొన్ని సాంగ్స్ రిచ్గా చూడడానికి బాగున్నాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక కామన్ మ్యాన్, ఒక 100 మంది సపోర్ట్ ఉన్న ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఏదో చిన్న లోపం వల్ల తన బదులు వేరే వాళ్ళని ముందుకు పుష్ చేసి తనని సీఎం చేయాలి అనుకున్న టైంలో మనం నిజాయితీగా ఉండాలి, మనం ఇది కదా అనుకున్న వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే మోసం చేశాడో ఆ వ్యక్తి పైన రివెంజ్ ఎలా తీసుకున్నారు అనేది సినిమా స్టోరీ. ఈ కాన్సెప్ట్ అనేది చాలాసార్లు చూసేసి ఉంటాం. సింపుల్ తండ్రి రివెంజ్ని కొడుకు ఎలా తీర్చుకున్నాడు అని. కాకపోతే ఇందులో ఐఏఎస్ క్యారెక్టర్ని లేక ఐపీఎస్ క్యారెక్టర్ని కావచ్చు, ఇలా కొన్ని క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసి రొట్ట స్టోరీ పెట్టి సినిమా అయితే తీయడం జరిగింది. మెయిన్గా యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. మన చరణ్ కావచ్చు, అంజలి గారు, సూర్య గారు, శ్రీకాంత్ గారు, సముద్రగని గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్న బాగుంటుంది. ఇంకోటి మెయిన్గా మా సునీల్ అన్న, మా గురువు బ్రహ్మానందం గారి క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. చాలా బాగా చేస్తారు కాబట్టి అవకాశాలు వచ్చాయి, సెకండరీ. బట్ ఇందులో మెయిన్గా నాకు అర్థం కాని విషయం, ఈ స్టోరీ ఆల్రెడీ బొచ్చుడు వచ్చాయి. ఈ స్టోరీ కోసం శంకర్ గారు చేయడం ఏంటి? ఇది కావాలని మిస్ అయింది, ఎక్కడైనా మిస్ అయ్యిందా, లేకుంటే వీళ్ళు అనుకున్నది ఇదేనా అనే డౌట్ అయితే నాకుంది. శంకర్ గారు స్ట్రైట్ టు ఫిలిం కల్ట్ ఇస్తారనుకుంటే గిల్ట్ ఇచ్చారు, అదే ప్రాబ్లం కొంచెం. కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా వన్ టైం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఆ సాంగ్స్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, చాలా మనసుకు హత్తుకునే డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో దయచేసి థియేటర్కి రండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూశాను. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే చూసిన గేమ్ చేంజర్. శివుడు ముందు రాస్తారు ఓంకార్, సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గురించి చెప్పాలి భయ. సినిమా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. కానీ మన టాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం శంకర్ గారి ఫిలిం అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అందని విధంగా ఉండాలి. ఆ లెవెల్లో సినిమా లేదు. ఒక ఫ్యాన్ బాయ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మన నాన్న ఐరానా సాంగ్ వచ్చేసి, మన కొండదేవర సాంగ్, ఈ 2 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అప్పన్న క్యారెక్టరైజేషన్ కానీ, ఎస్జే సూర్య గారు సరిపోదా శనివారం తర్వాత ఇది ఒక మంచి కన్బ్యాక్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా మన శ్రీకాంత్ గారు కానీ, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా కీలక పాత్ర పోసిన మన అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతిదీ బాగుంది సినిమాలో. కానీ స్టోరీ మన అనుకున్నంత ఎక్స్పెక్ట్ అనుకున్నంత రీచ్ అంత అనిపించలేదు. స్టోరీ నార్మల్ రొటీన్ అనిపించింది సినిమా స్టోరీ మాత్రం. ఇంకా సినిమా రామ్ చరణ్ కోసం, ఆయన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే చూడాలి సినిమాని. ఇంకా డైరెక్షన్ పరంగా శంకర్ గారు ఫైర్ బ్రాండ్ అంటే ఎలా ఉండాలి సినిమా, ఒకప్పుడు రోబో సినిమా అలాంటి సినిమాలు రీక్రియేట్ చేసిన
అలాంటి డైరెక్షన్ ఈ సినిమాలో మాకు కనబడలేదు. సినిమాలో ఒక రొటీన్ స్టోరీ అనిపించింది. ఇంకా ముఖ్యంగా సినిమా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు భయ్య. అన్న నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా, నేను సినిమా చింపేస్తుంది, లేపేస్తుంది, అంతా చేసేస్తుంది, ఇసే అన్ని రికార్డులను దంగల్ రికార్డులను పుష్ప రికార్డులను కొట్టేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఫ్రెష్గా సినిమా 4 గంటలకు వచ్చిన సినిమాలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ షాట్ చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ మన హెలికాప్టర్ నుంచి వచ్చే సీన్ కానీ, ఆ రైలు పట్టాల సీన్ కానీ చాలా అగ్రెసివ్ ఉంటాడు రామ్ చరణ్ అన్న. అటువంటి అగ్రెసివ్ ఉన్న వ్యక్తి సడన్గా హీరోయిన్ కోరిక మేరకు ఒక కలెక్టర్ అయ్యి దేశానికి ఏమో సాధిస్తామన్న టైంలో ఒక ఫ్లాష్ బ్యాక్ రిలీజ్ అవుతుంది. నిజంగా అప్పుడు అప్పన క్యారెక్టర్ వచ్చి, మన సముద్రం క్యారెక్టర్ వచ్చి, మన శ్రీకాంత్ క్యారెక్టర్ వచ్చి ఆ షాట్ అన్న నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ అయితే చాలా చాలా సరే దానికైతే యాడ్స్ చెప్పొచ్చు. సో మన శంకర్కి ఏదంటే గొప్పతనం రాజకీయ ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్ మూవీ అన్న. మొత్తం 1% కూడా ఎక్కడ నీకు లైక్ ఏదంటే మా నాన్న కొత్త స్టోరీ అలాగ అనిపించదు. కంప్లీట్ రొటీన్ స్టోరీ, అదే సేమ్ టైం రాజకీయ స్టోరీ. ఒక బెంగాల్ టైగర్ కానీ, ఒక భరత్ నేను కానీ అలాంటి ఒక స్టోరీ. అంటే అప్పన్న సీఎం కావాలనుకుంటాడు, కొద్ది పాప తనకు నత్తి మాట ఉంటుంది అనమాట. సో తను కాకుండా శ్రీకాంత్ని సీఎం అన్నం చేస్తాడు. శ్రీకాంత్ అతి ఆశపడి మన అప్పన్న లేపేస్తాడు. అది చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎటుకలకైతే క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. అంజలి తన ఒక సాంగ్ ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ అయినా, చాలా ఎమోషనల్ ఫీల్ అయినా. మన ఏంది అప్పన్న చనిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది భయ్య, నిజంగా నాకు రంగస్థలంలో ఓరన్న సాంగ్ ఏంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక్కటి విషయం చెప్తాను, మన చూడ భారతి 2 ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది కామెంట్ పెట్టారు, శంకర్గా దుకాణం బంద్ చేసుకోవాలి, నువ్వు సినిమా రిటైర్మెంట్ ఇవ్వాలి, నువ్వు నీ బస్తీ బంద్ చేయాలన్నారు. కానీ నిజంగా ఈ సినిమా విషయాన్ని ప్రతి ఒక్కరు మళ్ళీ అదే అంటారు. ఎందుకంటే సినిమా స్టోరీ ఏం లేదు, కొత్తగా ఏం లేదు. కానీ రామచరణ్ అయితే 100% న్యాయం చేశాడు. తన యొక్క పాత్ర అయితే చాలా బాగా అనిపించింది. కానీ సినిమాకి మెయిన్ మైనస్ స్టోరీ అంటే శంకర్ తను ఏం చేసాడో తెలియదు, రొటీన్ స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు. నాకు ఏంటంటే బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే నాన్న హైరాణ సాంగ్ లేదన్న, చాలా అంటే చాలా నేను అంత మంచి సాంగ్. రామచ్చ సాంగ్ కూడా ఏం క్రేజ్ ఉంటుంది. రామచ్చ సాంగ్ ధూప్ సాంగ్ జానీ మాస్టర్స్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న, చాలా బాగా అనిపించింది.